స్వామి శరణం స్వామి. నా పేరు సంగనగర్ రవిలో లింగంపేట్ వ్యాపారం చేస్తుంటాను. లింగంపేట్లో మామూలు దాదాపు ఒక 100 మంది స్వాములు మారేస్తూ ఉంటాము. దాంట్లో కింద సైడ్ తీసుకున్నప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. కింద సైడ్ తీసుకున్నప్పుడు నాకు ఏదో ఇక్కడ టెంపుల్ కట్టాలని ఆలోచన వచ్చింది. అది అయ్యప్ప స్వామి ఆలయం అని ఆ స్వామి నాకు అలా చెప్పించాడు. ఆ సైట్ తీసుకోకుండా కింద 10 గుంటల భూమిని స్వామివారి ఆలయం కొరకు కేటాయించాను. అలా మా గురువు గారిని అటాచ్ అయ్యాను. ఇక్కడ టెంపుల్ కడతాం స్వామి అయ్యప్ప టెంపుల్, మీరు రండి అని చెప్పి మా ఆచార్యులు కృష్ణ నంబూద్రి గారిని కలవడం జరిగింది. మా గురువుగారు వచ్చి ప్లేస్ సేకరణ చేశారు. పాచికలు వేసి ఇక్కడ బాగుందని చెప్పి భూమి పూజ డేట్ డిక్లేర్ చేశాము. 2016లో 20 డేటు 2016లో భూమి పూజకు మా గురువుగారైన కృష్ణ నంబూద్రి గారు ఆ డేటు డిసైడ్ చేశాడు. సాయంత్రం పూట మళ్ళీ ఎందుకో స్వామివారికి చిన్న డౌట్ వచ్చి పైన కొండను చూశాడు. నెముళ్ళు అరుపులు ఉన్నాయి, పైన బాగుందని చెప్పి సాయంత్రం 5 గంటలకు పైకి వచ్చాము. కింద అనుకున్న దాన్ని అదే రోజు సాయంత్రం మా గురువుగారు పైన మనం చేస్తాం, కొండపైన బాగుంది, స్వామివారికి కుండల్లో ఉంటాడు కాబట్టి అయ్యప్ప స్వామి మనం కుండల్లో మధ్యలోనే చేస్తే బాగుంటుంది అందరికీ అని చెప్పి స్వామివారు సంకల్పం చేశారు. ఆ రోజు సరే స్వామి 2 రోజుల ముందు నేను ఇక్కడ చదువు చేసి పెడతా మన భూమి పూజ కల్లా అని చెప్పి ఆ 2 జేసీబీలతోటి ఒక గుంట భూమిని మనం క్లియర్ చేసి భూమి పూజకు రెడీ చేశాము. 2016లో మనం స్వామివారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడ భూమి పూజ చేసుకునే రోజే స్వామివారికి ఎందుకో మళ్ళా భూమి పూజ తర్వాత సంకల్పం వచ్చి ఇక్కడ ఒక పెద్ద రాయి ఉండే, ఆ రాయిని ఏం చేద్దామంటే మనం అన్ని గర్భగుడులు మనం 18 ఆంబడి కడతాం. స్వామి మనం ఈ ఏకాశిల 18 ఆంబడిని చెక్కిద్దాం. ఈ రాయిని స్వయంభూ వెలిసిన రాయిని 18 మెట్లు చెక్కించి మనం గర్భగుడి కడదాం. ఇది రివర్స్ మన అనగానే మీ ఎట్లా ఆలోచన వస్తే అట్లా చేద్దాం స్వామి అని చెప్పి ఒక 23 ఫీట్ల రాయిని ఒక 2 సంవత్సరాల పాటు చెక్కించి 18 ఆంబడి తయారు చేశాం. లింగంపేటలో ఏకశిల 18 ఆంబడి స్వామివారు ఆలోచనతోటి లింగంపేటలో తయారైంది ఏకశిల 18 ఆంబడి స్వామి. ఆ తర్వాతనే మేము ఇక్కడ ఇవన్నీ కొండలను మొత్తం జేసీబీలు పెట్టి ఈ 8 సంవత్సరాల పాటు మొత్తం చదును చేసి దాదాపు 30 గుంటల భూమిని తయారు చేసి గర్భగుడి, తర్వాత మండపం, గణపతి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, మాలికాపురత్తమ్మ గుడి నిర్మించుకొని ఏప్రిల్ 1న ప్రతిష్టాపనకు మా గురువుగారు ఆచార్యులు బ్రహ్మశ్రీ కృష్ణ నంబూద్రి గారి కార్యక్రమం చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది. స్వామి వారు నిర్వహించిన ఏప్రిల్ 1 రోజు బుధవారం రోజు స్వామివారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ స్వామివారి జరుగుతుంది. అలా ఈ 10 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. స్వామివారి ఒక బుక్లెట్ తయారు చేశారు, దీన్ని నామకరణం చేశారు. ఉత్తర శబరిమల అయ్యప్ప దేవాలయం లింగంపేట్ కామారెడ్డి డిస్టిక్ అని నామకరణం చేసి స్వామివారి చేతుల మీదనే ప్రతిష్టాపనకు దీనికి మొత్తం కూడా స్వామివారి ఈ 10 సంవత్సరాల పాటు ఎప్పుడు పిలిచినా ఏది చేసినా స్వామివారు వస్తూ మాకు సూచనలు ఇస్తూ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము. తుది రూపురేఖలు దిద్దుకొని ప్రతిష్టాపనకు అతి త్వరలో ప్రారంభించుకుంటున్నాము ఏప్రిల్ 1న. తమందరూ కూడా ఈ ఆలయానికి సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే